హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్రోమ్ని ఉబంటు 22.04 ఎల్టీఎస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. స్ట్రైట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్రౌజర్ను ఓపెన్ చేసుకొని డౌన్లోడ్ గూగుల్ క్రోమ్ అని సెర్చ్ చేయాలి. సో ఇలాగ google.comలో డౌన్లోడ్ గూగుల్ క్రోమ్ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి గూగుల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ క్రోమ్ అని ఒక బటన్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి. సో ఈ రకంగా మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. 64 బిట్ అని 64 బిట్ అని కనిపిస్తుంది. మనం 64 బిట్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యాక్సెప్ట్ అండ్ ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి. సో ఇది డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ రకంగా డౌన్లోడ్ చేసుకుంటుంది ఫైల్ని. సో వన్స్ డౌన్లోడ్ కాగానే మనం డౌన్లోడ్ పేజ్కి వెళ్ళి వెరిఫై చేద్దాం. సో ఈ రకంగా .deb ఫైల్ గూగుల్ క్రోమ్కి సంబంధించిన .deb ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. తర్వాత మనం టెర్మినల్ని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత డౌన్లోడ్ ఫోల్డర్లో డౌన్లోడ్ అయింది కాబట్టి డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోవాలి. సో ఎల్ఎస్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ గూగుల్ క్రోమ్కి సంబంధించిన .deb ఫైల్ కనిపిస్తుంది ఈ రకంగా. సో ఈ ప్యాకేజీని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో కమాండ్ వచ్చేసి sudo dpkg -i అండ్ ఈ ఫైల్ నేమ్ మనం ఇచ్చుకోవాలి. కాపీ అండ్ పేస్ట్, ఎంటర్. పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో ఇది ప్యాకేజెస్ అన్నిటిని కూడా అన్ప్యాకింగ్ చేసుకుంటుంది. అన్ప్యాకింగ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటుంది. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. ఇన్ కేస్ మీకు కనుక ఎటువంటి వేరే ఏదైనా డిఫరెంట్ ఎర్రర్స్ వస్తే కనుక మీరు sudo apt install -f అని ఎంటర్ చేయాలి. సో దట్ ఎటువంటి ఎర్రర్స్ లేకుండా గూగుల్ క్రోమ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ప్రజెంట్ నాకు ఎటువంటి ఎర్రర్స్ రాలేదు కాబట్టి నాకు 0 అప్గ్రేడ్ అని కనిపిస్తుంది, 0 ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. సో తర్వాత సెర్చ్లోకి వెళ్ళి మన క్రోమ్ని సెర్చ్ చేసుకోవాలి. సో ఈ రకంగా క్రోమ్ ఓపెన్ అవుతుంది. దట్స్ ఆల్. మీరు ఇంకా ఈ క్రోమ్ను ఓపెన్ చేసుకొని మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.